పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా, స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయంటే ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే పథకాలన్నీ చేరుతా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ 2.0 5,000 కోట్ల రూపాయలతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి అద్భుతంగా యాప్స్ గానీ ట్రాకింగ్ గానీ అన్ని తీసుకురాబోతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ని, అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ నిపుణులైనటువంటి వాళ్ళని ఈ రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేశాం. లార్జ్ సర్వే నిర్వహించబోతా ఉన్నాం. 35 లక్షల కుటుంబాలకి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గ్రామంలో 50 ఇళ్లకి వెళ్లి మ్యాసివ్ సర్వే తీసుకోబోతా ఉన్నాం. ఆ సర్వే వచ్చిన రిజల్ట్స్ ను బట్టి ప్రతి పోస్టల్ ఉద్యోగి కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పి చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఒకటి ఉంది. ఎక్కడికి పోయినా చిన్న తప్పు చేయకుండా తెలుగు వాడు తలెత్తుకునే విధంగా పనిచేస్తా. అమెరికాలో అయినా, ఢిల్లీలో అయినా, ఇంకెక్కడైనా కూడా పోస్టల్ ఉద్యోగులందరూ కూడా భారతదేశంలో తలెత్తుకునే విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.